అవయవ దానం. మన శ్వాస ఒకరోజు ఆగిపోతుంది, కానీ మన నిర్ణయం ఎవరో ఒకరికి మళ్ళీ శ్వాస ఇస్తుంది. మరణం తర్వాత శరీరం మట్టిలో కలుస్తుంది. అవయవ దానం చేస్తే మనలో ఒక భాగం మరొకరి శరీరంలో జీవిస్తుంది. అవయవ దానం అంటే మరణం తర్వాత కూడా జీవించడం, జీవితాన్ని ఇవ్వడం. ఒక వ్యక్తి చేసే ఒక చిన్న నిర్ణయం 8 మందికి పైగా కొత్త జీవితం ఇవ్వగలదు. కళ్ళు, గుండె, కాలేయము, కిడ్నీలు ఇలా మన అవయవాల జీవితం కొనసాగిస్తాయి. ఎందరో అవయవాల కోసం ఎదురు చూస్తూ ప్రతిరోజు ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది అంటారు అవయవదానం చేస్తే శరీరం వికృతం అవుతుంది అని. అది నిజం కాదు, మన అపోహ మాత్రమే. వైద్యులు పూర్తి గౌరవంతో అవయవదానాన్ని నిర్వహిస్తారు. నేను మా నాన్నగారి కళ్ళు దానం చేసినప్పుడు చూశాను. అవి తీసినట్లుగా కూడా అనిపించలేదు. కాబట్టి అపోహలు మానండి. మరికొందరు అంటారు మతం ఒప్పుకోదు అని. కానీ ప్రతి మతం మానవ సేవనే దేవుని సేవగా చెబుతుంది. అవయవదానానికి వయసుతో సంబంధం లేదు. అవయవాల ఆరోగ్యం ముఖ్యం. మీరు ఈరోజు తీసుకున్న నిర్ణయం రేపు ఎవరో ఒకరికి జీవితాన్ని ఇస్తుంది. మీ కుటుంబానికి మీ నిర్ణయం చెప్పండి. అవయవదానానికి నమోదు చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకరి ముగింపు మరొకరి జీవితానికి మొదలు కావచ్చు. మరణం అంతం కాదు, అవయవదానం ఒక ఆరంభం.